వస్తున్నా. కథ మధ్యలో ఎందుకు ఆపినావు? అబ్బా బావా, ఏదో చప్పుడు అయిపోయింది, ఎవరో వస్తున్నా. మౌని, ఒక్కదాన్ని ఏం చేస్తున్నావు ఇక్కడ? డాడీ భవాని ఫోన్ ఎత్తే మాట్లాడుతాను. మరి టైం అవుతుంది, అన్నం తినవా? తింటే డాడీ, వస్తున్నా. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పిన్ని వాళ్ళ ఇంటికి వస్తానని ఇటే ఉంటివి, అదే ఇంకా వస్తలేవని ఇక్కడ దాకా వచ్చిన. దా తిందురా. వస్తుంది డాడీ. చిట్టిబాబు, ఆ శక్తి పలకం కిందికి దించు. ఆ మంత్రదండం కిందికి దించమని చెప్పానా? చిట్టిబాబు, అసలు ఎందుకు ఇట్లా చేస్తాను? ఎవరిదాకా మనం ఎంత మంచిగా మాట్లాడుకున్నాం? అసలు నన్ను ఎందుకు కింద పడేసినావు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళా? చిట్టిబాబు, నిజానికి నీ చేతుకున్న మంత్రదండం వల్ల నువ్వు ఇదంతా చేస్తాను. ఆ మంత్రదండమే నేను లోపరుచుకున్నది, అందుకే నువ్వు నీ గతాన్ని సుతం మర్చిపోయావు. చిట్టిబాబు, నీకు ఒక అన్న ఉన్నాడు. నువ్వు ఒక రోజు గుట్టకాని కట్టలేక పోతా అంటే మీ అన్నతోటి ఆ విధంగా ఆ మంత్రదండం నీ చేతులకు వచ్చింది. అనవసరంగా దాన్ని ఉపయోగించి నీ ప్రాణాల మీద గెలుచుకోకు. ఆ మంత్రదండానికి దాన్ని సృష్టించిన వారిని అంతం చేసేంత శక్తి ఉంది దానికి. అంతేకాదు చిట్టిబాబు, దానిలో పరిమితమైన శక్తులు మాత్రమే ఉన్నాయి. అంటే దానిలో ఉన్న శక్తులన్నీ అయిపోగానే నీ ప్రాణానికే ముప్పు, నీ ప్రాణం కూడా పోతుంది. చిట్టిబాబు, చెప్పింది అర్థమైంది కదా? ఇక ఇప్పటి నుంచైనా జరంత ఆ మంత్రదానాన్ని ఉపయోగించుడు మానుకో, నీకే మంచిది. చిట్టిబాబు, రేపటి వరకే తోపుకబట్టు అన్న. రేపు చిట్టిబాబుని డైరెక్ట్ అయ్యగారి దగ్గరికి తీసుకోవదామే. అయ్యగారు ఏదన్నా ఒక పరిష్కారం చెప్తాడు. చిట్టిబాబు, ఇక నువ్వు దిగు. రాజు, ఎందుకని మీ డాడీని అంత ఇబ్బంది పెడతావు? అగు, నేనేం చేసిన? అబ్బా, మీ అయ్య పాల కేంద్రంలో పోసినామంటే ఆ పాలు బయట అమ్మి వచ్చిన పైసలతో పవన్ కళ్యాణ్ సినిమా పోయినావు కదా మీ దోస్తులతోని. అగు, ఈ విషయం నీకెట్లా తెలుసు? నేను నీకు చెప్పలే కదా. నువ్వు ఇట్లా చెప్పినావారా? నేను ఇప్పుడు చెప్పిన అప్పటి నుంచి నీతోనే ఉంటేనే. అగు, మరి నీకెట్లా తెలుసు చిట్టిబాబు ఇది? నువ్వు నన్ను కాకగానే నీ గతం మొత్తం నాకు తెలిసిపోయింది. అబ్బా అవునా? అయితే నా గురించి చెప్పు. ఇక చెప్తా పట్టు. ఒకరోజు గ్లాసు అన్నా జామకాయలు. అరే అందుకోరా అందుకోరా. నాకేయడం తెలియదు, నువ్వే ఎక్కువ. నువ్వే పొడుగుండే కూడా నువ్వే ఎక్కువ. ఎక్కాను వెళ్ళే ఎక్కా. అడిగి గ్లాస్ పెట్టి ఉన్నది అన్నా. మరి జామకాయ అయితే నీకోటి నాకోటే. సరేరా. అబ్బా, అరే అరవిందు, జామకాయ మంచిగా ఉన్నదిరా. మంచిగా ఉన్నది, ఇది కూడా మనమే తిందాం. అబ్బా, రెండు మంచుకున్నాయి. నా జామకాయ కూడా నువ్వు తింటావా?
అన్న తిత్తానన్న బండి తిత్తానన్న ఇప్పుడే అత్తానా ఈ బండి అయినా వస్తాను కదా గ్లాస్ ఎక్కిద్దాం ఎట్లయినా మా అన్నయ్య బియ్య రాదు తిను నువ్వు తిను మంచిది రైట్ అరే అరవిందు రారా గ్లాస్ తీయరాదురా అరవిందు దారా అరే నాకు ఇది బండి ఎప్పుడు ఎక్కడ అరవిందు అరవిందు ఆ తర్వాత ఏమైంది చెప్పకు నీకు తెలుసా నాకు అర్థం బాబు వాడు గట్టిన కొడతాడు కదా నువ్వు చెప్పు లోపల ఎత్తానురా ఎట్లా పోయినవురా నువ్వు ముందుగా దిగు దిగు ముందు దిగు సంగ చెప్తా దిగురా చెప్తాను సంగ చెప్తాను అన్ని దొంగ చెప్తావారా అరే మంచిగా అయింది కదా చెప్పు అన్నావు కదా. అబ్బా గాలికి పోయే కంప ఇంకేసుకున్నట్టు పోయి గీనికే చెప్తావా చిట్టుబాబు మీరు రేపు కాలేజీలో నా ఇజ్జత్ మొత్తం తీస్తాడు. హలో మామయ్య. అరే ఎక్కడున్నారా? నీ బయటనా మామయ్య? సరే నా లచ్చి అని కొడుకు బండి కొన్నాడు మన దగ్గర లచ్చ అప్పు తీసుకొని ఇంతవరకు అప్పు కట్టలేదు. లచ్చ మిత్తి పెరిగి 2 లక్షలైంది. వానికి ఫోన్ చేసి చెప్పినా నువ్వు పోయి ఆ బండి గుంజుకోనరా. సరే మామయ్య పోతా తొందరలో. అరే పోతా. చిట్టిబాబు సంగతి ఎట్లన్నా? అన్న నేను కూడా వస్తాను నీతోటి. మీరు పోతే చిట్టిబాబు సంగతి ఎట్లరా అన్న? నువ్వు తీసుకోపో అన్న. చూసినావు కదా మామ ఎప్పుడు పడతాడు ఫోన్ చేస్తాడు ఏదో పని చెప్తాడు కానీ పట్టుకుని నేను చదువుతా చిట్టుబాబు. విక్రమ్ మరి నువ్వు పట్టుకోవరా? మా అమ్మ గురించి నీకు తెలుసు కదరా అసలే మూఢనమ్మకాలు ఎక్కువ. మరి మా అయ్య మంచోడారా? అరే ఆ రూమ్ లేసి చక్కగా తాళం వేసుకొని నువ్వు అన్నం తినేటప్పుడు బయటికి రా. నిన్నేమంటారు ఆయన మీ అయ్య బయటకే పోతురా. నీకు పని కూడా చెప్పినా కూడా నువ్వు చెయ్యవు. సరే ఇక చిట్టుబాబు సరే నేనే చూసుకుని అయితే పోతారా చిట్టుబాబు బాయ్. బాబు ఏం చేద్దాం మరి? అన్న ఆ చిట్టుబాబుని ఏం చేద్దామే? రేపు ఎట్లయినా ఎగర దగ్గర పోయి ఏదో పొడి చేసేది. అన్న పొద్దుగాల మనం ఉషేదయంగా వీడిని ఉన్నాడు చూడే ఆయన ఏమన్నా అంటాడు మళ్ళీ ఇట్లా దూరం నుంచి పోదాంపా అన్న. వారు బిత్తి రోడ్ ఇప్పుడు మనం తీసుకుపోయేదే ఆ బండి. అంటే ఆ లచ్చన్నల కొడుకు ఈయనేనా? ఈ పెద్ద మనిషి. అబ్బా ఇప్పుడు చెప్దాం పా అన్న. నేను చెప్పిన పని ఏం చేసినా మరి? ఈ ఊపే చెప్పాలా నీకు నకలు లేవంటే ఊపే మధ్యలో చూడరా మళ్ళీ సెట్ చేస్తా ఎవరన్నా అడగపోయినావు. నేను ఫోన్ పెట్టేరా ఫస్ట్ దగ్గర లేవు కానీ తమ్ముడు మళ్ళీ వస్తాను మళ్ళీ ఇట్లా ఫోటో దిగుతావు ఏంది? ఏ కాదు కానీ నువ్వే లాస్ట్ ఫోటో దిగేది ఉంటే దిగిగా. అగో గట్లా అంటారా ఏందిరా? ఈ బండి నువ్వు అప్పేసి ఉన్నావు కదా. అవు అయితే నీకేందిరా? నాకెందుకు లేదు కానీ ఇలా నీ బండి గుంజుకోవడానికి కత్తరన్నారు కదా. అయితే నీకేందిరా? ఇప్పుడైతే నా బండే కదా. ఇప్పుడు నీదే కానీ నువ్వు అప్పు తీసుకొచ్చింది ఎవరి దగ్గరనో కాదు ఇలా మామ దగ్గరనే. నీ బండి గుంజుకరమ్మని మమ్మల్ని వదిలిండు అన్న. జరిగే ఇక అని ఉంటే అలా మామతో మాట్లాడుకో అన్న. నువ్వు బండి ఇప్పుడు ఫోటోలు కాదు డైరెక్ట్ వీడియోలు తీసుకుంటావు. నేను తమ్ముడు ఏం చేస్తాను మేడం? దిగు బండి దిగు ఫస్ట్ దిగు బండి. ఫోటోలు దిగుతానే ఏమైతుంది? అట్ట దిగుతావు తమ్ముడు. దిగాలనుకుంటావు బండి కొనుక్కొని దిగు. ఇట్లా మంది పనులు పట్టుకొని దిగుతారా? రైట్ మరి. చిట్టిబాబు
అప్పని చూస్తానా నిల్చొని ఉంటాను నీకు కాలు నొప్పులేవా కూర్చుంటే ఏంది ఎందుకు నొత్తున్నాయి? అయ్యో ఆగాగు నీకు కూర్చో తాగు నీకు చిట్టు బాబు కూర్చో ఆగు కుర్చీ మస్తు సెట్ అయింది కదా చిట్టు బాబు నీకు. మొన్న పోరగాళ్ళు బోలాట ఆడతా అంటే వాళ్ళ కాడ ఎత్తుకొచ్చిన మస్తుంది నీకు కుర్చీ బరాబర్ సెట్ అయింది. ఏ గది చిట్టుబాబు జరిగింది. టైం బాగానే అయిందిగా చిట్టుబాబు. అసలు నీతో మాట్లాడితే నాకు టైమే తెలుస్తుంది. చిట్టుబాబు నాకు నిద్రస్తా, నువ్వు కూడా వండుకోవాలంటే వచ్చిన పక్కపడి పడుకో. అబ్బో నువ్వు నిద్రలకు ఆలోచన చేస్తే నేను ఉంటానా? అవును అది కూడా నిజమే. సరే మరి నువ్వు ఆనే వండుకో, ఇక నాకు నిద్రస్తాను. గుడ్ నైట్. ఈ గాడిద కొడుకు పండుకొని ఇంకా లేవనట్టున్నాడు. బర్రెవన్నట్టు అన్నాడు. నైటు అన్నం కూడా తినట్టున్నాడు. నేను పాలు వచ్చినాక చెప్తా. బావి కాడికి రారంటే లేవ శాత కాదు. గాడి కొడుకు సంగతి నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అవునే వెళ్ళొచ్చినవా? వెళ్ళొచ్చిన డాడీ. అవునే నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉందిరా. సర్ప్రైజా? ఏంటి డాడీ? అంతే సర్ప్రైజే. సిరి ఫోన్ చేస్తుంది. హలో చెప్పవే. హ్యాపీ బర్త్డే మోనికా. థ్యాంక్ యూ. ఇంకేంటి ఈరోజు మరి స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏముంది, గుడికి వెళ్ళొచ్చా. అంతేనా? అంతే. ఆ సిరి నీకు ఒకటి చెప్పనానే. ఏంటిది అది? డాడీ సర్ప్రైజ్ ఇస్తానన్నాడు. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్? ఏమో తెలియదే, కొత్తగా సర్ప్రైజ్ అంటుండు. సర్ప్రైజా? ఏమైనా కొత్త గిఫ్ట్ ఇస్తాడు వచ్చలే. ఏమో చూడాలి. అవును నైట్ మీ బావ కేక్ అని చెప్పించిండానే? నాకు చిన్నప్పటి నుండి అలా అలవాట్లేదే. మరి విశేషంగా చెప్పిండా? అది కూడా లేదు. డే టైంలో వస్తాడు, ఒక చిన్న గిఫ్ట్ తీసుకొస్తాడు, కళ్ళు మూసుకుంటాడు, చేతిలో పెట్టేస్తాడు. ప్రతి సంవత్సరం గిఫ్ట్ ఇస్తాడా? అవును. అమ్మో ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిండవు కదా ఇప్పటికి. ఏదో అట్లా. ఏం గిఫ్ట్ ఇస్తాడే? ఎలాంటివి ఇస్తాడు? అంటే గిఫ్ట్స్ అంటే అంత బావ దగ్గర డబ్బులు ఉండయి కదా, ఏదో చిన్నవి అట్లా ఇస్తాడు. ఎంత చిన్నది ఇచ్చినా మీ బావ ఇచ్చింది కాబట్టి నీకు బంగారమేలే. అంతే కదా. ఇంకా చెప్పవే. ఏం లేదు చెప్పాలి నువ్వే. ఏంటి బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు మరి? సెలబ్రేషన్ అంటూ ఏముందే, బావ వస్తాడు, ఇక గిఫ్ట్ చేతిలో పెడతాడు, బయటికి వెళ్ళడమే. బయటికి వెళ్ళి ఇంక ఎంజాయ్ చేసి వస్తారన్నమాట. అంతే కదా. ఇంకే ఈరోజు బావ అండ్ మరదల్ డే అన్నమాట.
కాదు, వెళ్ళిపోతున్నావా ఏంటి మీ బావతోటి? ఏం చప్పుడు చేస్తలేవు. మౌనిక సరే ఒక్క నిమిషం. చెప్పండి. హాయ్, నా పేరు వంశీ. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాను. ఓకే, అయినా నాకెందుకు చెప్తున్నారు? మీ ఫాదర్ చెప్పారట కదా ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంటుందని. అవును. ఆ సర్ప్రైజ్ నేనేనండి. అగో, నువ్వు సర్ప్రైజ్ ఏంటి? మన ఇంట్లో వాళ్ళు మనకు పెళ్లి చేద్దాం అనుకున్నారు కాబట్టి. ఏంది పెళ్ళా? ఏంద్రా ఎప్పుడు లేని గింతగానే తాగుతున్నావు? ఏంద్రా ఇంతకన్నా పరేషాన్? అరే చెప్పురా. అరే ఇప్పటి నుంచో ఇయ్యమందుకున్నామన్నా కదా, నీ కొడుకుని హైదరాబాద్ రమ్మని రేపే వారం రోజుల్లో పెళ్లి చేసి పంపిస్తా. Ha ha ha!